ఓం గం గణపతయే నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శివాయ శంకరాయ గురవే నమః. మనం ఈ 64వ రోజున వేదముతో సమానమైన శ్రీ శివ మహాపురాణంలో శ్రీ విద్యేశ్వర సంహిత ఆధారంగా రుద్రాక్ష యొక్క మహిమ, వాటిని ధరించినట్లయితే కలిగేటువంటి మహత్యం, వాటి యొక్క వేదముల యొక్క వర్ణన గురించి మహేశ్వరుడు పార్వతీదేవితో చెప్తున్నటువంటి విషయాలని 63వ రోజున తెలుసుకున్నట్టుగా మనం ఈ రోజున 64వ రోజున తెలుసుకుంటున్నాం. ఓ మహేశ్వరి, రేగు ఫలములతో సమానమైనటువంటి రుద్రాక్ష అంత చిన్నదైనప్పటికీ లోకమనందు ఉత్తమ ఫలములతో ఫలితాన్ని ఇస్తుంది, సుఖ సౌభాగ్యములను వృద్ధి చేస్తుంది. అలాగే ఉసిరికాయతో సమానమైనటువంటి రుద్రాక్ష సకల అరిష్టములను నశింపజేస్తుంది. గురిగింజ ఫలముతో, గుంజ అంటారు దాన్ని, గురిగింజ అని కూడా అంటారు. ఆ గురిగింజ ఫలముతో సమానమైనటువంటి రుద్రాక్ష చాలా చిన్నదైనప్పటికీ సంపూర్ణ మనోరథములను, విశేషమైనటువంటి ఫలాన్ని సిద్ధింపజేస్తుంది. రుద్రాక్ష ఎంత చిన్నదైనట్లయితే అంత గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఒక్కొక్క పెద్ద రుద్రాక్ష కంటే ఒక్కొక్క చిన్న రుద్రాక్షయే 10 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది అని విద్వాంసులు కూడా చెబుతారు. మహేశ్వరుడు కూడా పార్వతీదేవితో ఈ విధంగానే చెప్పారు. అందుచేత పాపములు నశించుటకు రుద్రాక్ష ధారణ అవసరము అని శివుడే స్వయంగా పార్వతీదేవితో చెప్పాడని శివ మహాపురాణంలో చెప్పారు. సూతులు వారు సౌనకులకు చెప్తున్నారు. అది నిశ్చితంగా సకల మనోభీష్టములను, మనోరథములకు కూడా సాధకమవుతుంది. అందువలన రుద్రాక్షను తప్పకుండా ధరించాలి. శివభక్తులైనటువంటి వారు, శివ పూజ చేసేటువంటి వారు, శివుని యొక్క అనుగ్రహం కావాలనుకునేటువంటి వారు, ఓ పరమేశ్వరి, లోకమునందు రుద్రాక్షమాల ప్రసాదించేటువంటి మంగళమయమైనటువంటి ఫలమును ఏ ఇతర మాల కూడా ఇవ్వదు. ఏ మాల ధరించినా కూడా అటువంటి ఫలితం కలగదు. ఓ పార్వతీదేవి, సమానమైనటువంటి ఆకార ప్రకారములు కలిగినటువంటి చక్కని, బలిష్టమైనటువంటి, స్థూలమైనటువంటి, అంటే కంటకముతో కూడినటువంటి, కంటకము అంటే ఉబ్బుగా ఉండి చిన్న చిన్నటువంటి గింజలు కలిగినటువంటి సుందరమైనటువంటి రుద్రాక్షలను, అలా అభిలషించినటువంటి పదార్థముని ఇస్తుంది. అటువంటి చిన్న రుద్రాక్ష ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా భోగములను, మోక్షమును కూడా, అన్ని విధమైనటువంటి కోరికలను కూడా సాధిస్తారు ఆ ధారణ చేసినటువంటి వాడు. అలాగే పురుగుల చేత కలుషితమైనటువంటి దానిని కానీ, విరిగిపోయినటువంటి దానిని కానీ, అలా ఉబ్బుగా ఉన్నటువంటి గింజలు లేనటువంటి దానిని కానీ, రంధ్రము కలిగినటువంటి దానిని కానీ, పూర్తిగా గుండ్రముగా లేని దానిని కానీ, ఈ 5 విధమైనటువంటి రుద్రాక్షం కూడా ఎప్పుడు కూడా విసర్జించాలి, పరిత్యజించాలి. దానిని ధారణ చేయకూడదు. అలాగే దారమును దూర్చడు సహజంగానే రంధ్రం కలిగి యోగ్యమైనటువంటి రుద్రాక్షయే ఉత్తమము అని మనందరం కూడా భావించాలి. ప్రయత్నపూర్వకంగా రంధ్రము చేసేటువంటి రుద్రాక్ష మధ్యమ శ్రేణికి చెందింది అవుతుంది. అలాగే రుద్రాక్ష ధారణ గొప్ప గొప్ప పాపాలని నశింపజేస్తుంది, మహాపాతకములను కూడా నశింపజేస్తుంది. 1100 రుద్రాక్షలను ఎవరైతే ధరిస్తారో, అలా 1100 రుద్రాక్షలను ధరించి
ఈ జగత్తునందు మానవుడు పొందేటువంటి ఫలం ఎవరైతే ధరిస్తారో ఆ మానవుడికి, ఆ శివభక్తునికి ఈ జగత్తులో ఆ మానవుడు పొందేటువంటి ఫలాన్ని వందల కొద్ది సంవత్సరములు కూడా వర్ణించడం ఎవరితరం కూడా కాదు అని చెప్పి శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్తున్నారు. అలా భక్తియుతుడైనటువంటి పురుషుడు శివభక్తుడు 550 రుద్రాక్ష గింజలతో 550 ఇంతకుముందు 11 మందులు చెప్పారు, ఇప్పుడు 550 రుద్రాక్ష గింజలతో సుందరమైనటువంటి కిరీటాన్ని తయారు చేయించుకొని దాన్ని ఎవరైతే తల మీద ధరిస్తారో అది చాలా శుభప్రదం అని కూడా చెప్పారు. అలాగే 360 గింజలు రుద్రాక్ష గింజలను పొడవైనటువంటి దారంలో గుచ్చి ఒక హారం చేయించుకోవాలి. 360 ఒక సంవత్సరంతో సమానమైనటువంటి రోజులు అని అర్థం. దాన్ని ఒక హారం కింద చేయించుకోవాలని చెప్తున్నారు. అట్టి 3 హారములను చేయించుకుని ఏ భక్త పరాయణుడైతే, ఏ శివభక్తుడైతే, ఏ పురుషుడైతే వారితో యజ్ఞోపవీదాన్ని చేయించుకుంటారో, దాన్ని ధరిస్తారో అది చాలా మిక్కిలి శుభప్రదము అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు అని శివమహాపురాణంలో సూతులు వారు సౌనకులకు తెలియజేస్తున్నారు. దీని తర్వాత ఏ అంగములందు ఎన్నెన్ని రుద్రాక్షలు ధరించాలి సూతులు వారు ఇప్పుడు చెబుతున్నారు. ఓ మహర్షులరా, ఈశానమంత్రం చేత తలయందు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివం అని మంత్రం చెబుతూ తలయందు రుద్రాక్షను ధరించారు. అలాగే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని ఈ తత్పురుష మహామంత్రం చేత రెండు చెవుల యందు కూడా రుద్రాక్షను ధరించాలి. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఈ అఘోర మంత్రం చేత మెడయందు హృదయమునందు రుద్రాక్షం ధరించాలి. అలాగే పండితులు 2 చేతుల యందు కూడా అఘోర బీజ మంత్రాన్ని చదివి రుద్రాక్షం ధరించాలి. ఈ ఉదరం మీద వామదేవాజనమో జ్యేష్ఠాజనమ శ్రేష్ఠాజనమో రుద్రాజనమక్కాలాజనమ కలివిఘ్నాజనమో బలాజనమో బలగ్రనాజనమో బలాజనమో బలప్రమథనాయ నమస్వభూతమనాజనమో మనోన్మనాయ నమః అని ఈ యొక్క ఉదరం మీద ఈ వామదేవ మంత్రం చేత 15 రుద్రాక్షలను గుచ్చినటువంటి మాలను ధరించాలి. లేదా అలా అంగములతో కూడినటువంటి ప్రణవ మంత్రాన్ని 5 సార్లు జపించి 3, 5 లేక 7 రుద్రాక్షం గుచ్చినటువంటి మాలను ధరించవచ్చు. లేదా ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి షడక్షరి మంత్రాన్ని పఠిస్తూ, లేదా నమఃశివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని పఠించుచు రుద్రాక్షలను అన్నింటినీ కూడా ధరించవచ్చు. అలా రుద్రాక్షలను ధరించినటువంటి పురుషుడు శివభక్తుడు తన తిండి తీర్థములందు మదిర అంటే మద్యం, మాంసం, వెల్లుల్లి, ఉల్లి మొదలైనవన్నీ కూడా పరిత్యజించాలి, తినకూడదు. ఓ గిరిరాజ నందిని, ఓ ఉమా పార్వతి, అలాగే తెల్లని రుద్రాక్షలను కేవలం కూడా బ్రాహ్మణులు మాత్రమే ధరించాలి. ముదురు ఎరుపు రంగు కలిగిన రుద్రాక్షలు క్షత్రియులకు హితకరంగా చెప్పబడ్డాయి. వైశ్యులు ప్రతిదినము కూడా మాటి మాటికి పసుపు వర్ణము కలిగినటువంటి రుద్రాక్షల్ని మాత్రమే ధరించడం శ్రేష్టం. మిగిలిన వారు నల్లనైనటువంటి రుద్రాక్షను ధరించాలి. ఇది వేదములందు చెప్పబడినటువంటి మార్గము అని సూతులు వారు సౌనికాది మహాపురుషులకి చెప్పినారని ఈ విధంగా ఈరోజు మనం తెలియజేసుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి. ఓం స్వస్తి. ఓం స్వస్తి.